వృషభ రాశి. వృషభ రాశి వారికి నవంబర్ 24 సోమవారం నుంచి నవంబర్ 30 ఆదివారం వరకు ఏ రకమైన ఫలితాలు ఉండబోతున్నాయి? ఎలాంటి విషయాల్లో పురోభివృద్ధి సాధించగలరు? తదితర వివరాలని తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ వారం ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అధిక భాగం విజయవంతంగాను, సౌఖ్యవంతంగాను పూర్తవటం అనేదైతే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక్కొక్క విషయం సానుకూలకంగా గానీ, లేదా పరిష్కారానికి అనువుగా వెళ్ళడానికి గానీ, ఈ వారం గోచారం ఎక్కువగా దోహదం చేస్తుంది. గత కొద్ది కాలంగా ఏవైతే మిమ్మల్ని అమితంగా కలవరపెడుతున్న విషయాలున్నాయో, ఆ విషయాలు క్రమం క్రమంగా మీదైన మీకు అనుగుణంగా లేదా మనం చేసే నిర్ణయం గానీ, మనం తీసుకునే తీర్పు గానీ ఏదైతే ఉంటుందో అది మొత్తం మీద అందరికీ ఆమోదయోగ్యంగా మలవడానికి వీలైన పరిస్థితి ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఎవరైతే మనకి ఇబ్బంది పెడుతున్నారో, మరి లేదు ఇది ఇబ్బంది అనుకుని మనం వాయిదా వేస్తున్నామో, అలాంటి విషయాల్లో కూడా ఇబ్బంది తొలగి ఏది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండేందుకు అవకాశం ఉంటుందో, అందరి యొక్క ఆనందానికి మీరు కత్తలై మరి సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకుని హమ్మయ్య! అని చెప్పి అవతల వాళ్ళని కూడా మురిపించగలుగుతారు. మీరు కొంతవరకు శాంతిని పొందగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఈ వారం కూడా మరీ చెప్పుకోదగిన సమస్యలైతే ఏమీ కనిపించడం లేదు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీదైన శైలిలో వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేదైతే కనిపిస్తోంది. ఇక వ్యాపారం చేయాలి అనుకుని ఎవరైనా సరే దానికి సంబంధించిన ప్రయత్నాల్లో గనక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇప్పుడున్న గ్రహస్థితిలో మీరు దానికి సంబంధించిన అడుగులని నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ట్రాన్స్‌పోర్ట్ రంగంలో ఉన్నవారికి, పిల్లల వైద్యులకి ఈ వారం మరింత ఆశాజనకమైన మంచి ఫలితాలుంటాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇక దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుని ఎవరైనా సరే ప్రయత్నాలు సాగిస్తున్నట్టయితే గనక, వారి ప్రయత్నాలు ఖచ్చితంగా ముందుకెళ్ళటం అనేదైతే కనిపిస్తుంది. ఇక ఈ వారం మనకి ఏదైనా సరే కొంత ఇబ్బంది పెట్టే విషయం ఏదైనా ఉంటే గనక, సాధ్యమైనంత వరకు కూడా ఇల్లులు, భూములు, వాహనాలు ఇలా ఏవైనా సరే కొత్తగా కొనుగోలు చేయాలి అనుకునే విషయాలు ఏమైనా ఉంటే మాత్రం వాటిని మరికొద్ది రోజులు వాయిదా వేయటం మంచిది. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్కువగా మీరు అనుకున్నట్టుగానే మంచిగా అనుకూలకంగా సాగిపోవటం అనేదైతే ఉంటుంది. భార్యాభర్తల మధ్య చికాకులు చాలా వరకు పరిష్కృతం అవటం అనేది, ఇద్దరు కూడా నెమ్మదిగా ఒక సయోధ్యకి రావటం, ఆశాజనకంగా మీరేవైతే ఇంటికి సంబంధించిన విషయాల్లో మంచి అనుకుంటారో, ఆ మంచిని ఉమ్మడిగా ఒకళ్ళొకళ్ళు సంప్రదించుకుని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన చర్చాగోష్ఠులు ఉంటాయి. అయితే అమ్మవాళ్ళు అంటే కొనేవాటికి అనుకూలత లేకపోయినప్పటికీ కూడా, మనం ఏదైనా సరే మన ఇంట్లో ఉన్న వాహనాలు గానీ, లేదా మీ భూములు గానీ, ఇల్లులు గానీ మనం ఏదైనా అమ్మకాలకి పెట్టినట్టయితే గనక, ఆ అమ్మకాలకి పెట్టిన విషయాల్లో మాత్రం ఈ వారం ఎంతో కొంత పురోభివృద్ధిలోకి రావటం గానీ, లేదా అడ్వాన్స్ తీసుకొని కాయపరుచుకోవటం గానీ, అలాంటివి ఈ వారం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక పెళ్లి కావాలి అనే వాటి కోసం ఎవరైనా సరే ప్రయత్నిస్తున్నట్టయితే గనక ఖచ్చితంగా రానున్న మరికొద్ది రోజులు కూడా అందుకు సంబంధించిన విషయాల్లో అనుకూలమత అనేది ఎక్కువగా కనపడుతుంది. కనుక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా వారి యొక్క ప్రయత్నాల్ని సాఫీగా చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే విదేశాల్లో ఉండి మరి ఏదైనా సరే సంపాదనా పరంగా చికాకులు అనుభవిస్తున్నట్టయితే గనక, ఇక ఈ వారంలో చివర ఉండే ఏదైతే మరి ఇంచుమించుగా 27వ తారీఖు తర్వాత నుంచి ఆశాజనకమైన మంచి మార్పులు వారు కూడా అనుభవించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక భూములు, ఇల్లులు ఇలాంటివి మనం ఇందాకే చెప్పుకున్నాం అమ్ముకోవాలంటే అవి బావుంటాయని చెప్పి. అయితే ఇక్కడ ఏదైనా సరే ఎవరైతే వ్యవసాయ పరంగా ఉన్నారో వారు ఈ జాతకంలో అంటే వృషభ రాశిలో జన్మించిన మరి రైతులు కావచ్చు, లేదా వ్యవసాయం మీద ముడిపడి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు అంటే ఎరువులు, అలాంటి వాటికి సంబంధించిన ఏదైనా సరే వ్యాపారాల్లో ఉన్నవారు, ఈ వారం వారికి కూడా కొంత నోరు తీపి చేసుకునే
పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక పిల్లల పరంగా ఏదైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే గనక ఈ వారం చాలా సానుకూలకంగా ఉంటుంది. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా వృషభ రాశి వారందరికీ కూడా ఈ వారం ఎక్కువ ప్రోత్సాహకరంగానే ఉందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఈ వారం క్షమించండి. ఈ వారం మీరేదైనప్పటికీ కూడా వినాయకుడికి సంబంధించిందే మీరు కూడా అంటే మేష రాశి లాగానే మీరు కూడా ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే, ఇంటికి సంబంధించినవి ఏవైనా సరే వాటిలో మరింత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఓం గం గణపతియే అంటే చాలు. ఓం గం గణపతియే, ఓం గం గణపతియే అనేది చదువుకున్నట్టయితే గనక మంచి ఫలితాలొస్తాయి. అవకాశం ఉంటే గనక వినాయకుడికి మరి గరిక మంగళ బుధవారాల్లో పెట్టినా కూడా మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వారమంతా కూడా మీరు ఎర్రటి, ఎరుపుకు దూరంగా ఉండటం అనేది మంచిది. ఆదివారము, బుధవారము, శుక్రవారము, శనివారము ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు.